భద్రాచలంలో కంచర్ల గోపన్న, రామదాసు మన ఈ పన్నులు తహసీల్దార్‌కి ఉండి పన్నులు అవి వసూలు చేసిన ఆ డబ్బులతో భద్రాచలంలో రాముల వారి గుడి కట్టాడని, ఆయనకి సీతమ్మ వారికి వాళ్ళ నగలు చేయించాడని, ఇవన్నీ మనం చరిత్రలో చదువుకున్నాము. అలానే ఈ పని చేసినందుకు ప్రజల సొమ్ము వసూలు చేసి పన్ను డబ్బులు ఆయన వాటికి పెట్టాడని గోల్కొండ నవాబు తానీషా ఆయన్ని 12 సంవత్సరాలు కారాగారంలో బంధించాడని ఇవన్నీ మనం చదువుకున్నాం. తర్వాత రాములు వారు తానీషాకి కల్లో కనిపించి రామలక్ష్మణులు రామదాసుని విడిపించమని చెప్పటము, ఈయన నిద్ర లేచేప్పటికి కళ్ళెదురుగా నిజంగానే రామమాడలు ఉన్నట్టు ఇవన్నీ మనకి ఒక ఇల్యూజన్‌లో మనకొక చరిత్రలో ఇది జరిగినట్టు మనకు చెప్పారు. అయితే వాస్తవం ఏందంటే రాముడు తానీషాకి దర్శనం ఇవ్వటం ఇది పెద్ద ట్రాషు. ఎందుకంటే అపరభక్తుడైన రామదాసుకో, ఇంకోళ్ళకో వీళ్ళెవరికి గాకుండా తానీషాకి అంటే భక్తుడిని హింసపెట్టిన తానీషాకి రాముడు దర్శనం ఇవ్వటం. ఇవన్నీ వీళ్ళు కల్పించి చెప్పిన కట్టు కథలు చరిత్రను వక్రీకరించినవిగా మనం భావించాలి.